నమస్కారం. డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వెలగపూడి సచివాలయంలో ఘనంగా జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు. జనాభా అనేది భారంగా కాకుండా ఆస్తిగా భావించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. అల్లూరు జిల్లాలో కొనసాగుతున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన. ముందుగా పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. వైసీపీ శ్రేణులు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం విస్తృతం చేయాలని పిలుపునిచ్చిన శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. కూటమి పాలన ప్రారంభమై ఏడాది దాటినా ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శ. ఏయూలో జనాభా పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన జనాభా పరిశోధన కేంద్రం డైరెక్టర్ మునుస్వామి. జనాభా నియంత్రణ కాదు, నిర్వహణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వెలగపూడిలో సచివాలయం వద్ద ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. జనాభా అనేది భారంగా కాకుండా ఆస్తిగా భావించే కాలం వచ్చిందని వ్యాఖ్యానించారు. భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండడం మనకు పెద్ద వనరని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యువశక్తి క్షీణించి అభివృద్ధి కూడా తగ్గిపోతుందన్నారు. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్న తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారని తెలిపారు. దేశం అంటే మనుషులు అనే నినాదానికి సార్థకత చేకూరాలని సీఎం అన్నారు. గురజాడ చెప్పిన స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని గతంలో నేనే చట్టం తీసుకొచ్చా. కానీ నేడు జనాభా నియంత్రణ కాదు, జనాభా నిర్వహణ చేయాలన్నారు. పరిస్థితులకు అనుగుణంగా పాలసీలు మార్చుకోకపోతే చాలా సమస్యలు వస్తాయన్నారు. మంచి పాలసీ ఏ విధంగా తేవాలని ఇక్కడికి మనం కూర్చొని ఆలోచిస్తున్నామని చెప్పారు. ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరిన సందర్భంగా 1985 జూలై 11న మొదటిసారి ఐరాస ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించిందని గుర్తు చేశారు. గతంలో జనాభా ఎక్కువగా ఉన్న దేశాలను చులకనగా చూసేవాళ్లు. ఇప్పుడు జనాభా ఎక్కువగా ఉన్న దేశాలపై ఆధారపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని ఆలోచన కోసం మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. 1989 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లు అంటే 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా ఐక్యరాజ్య సమితి జూలై 11వ తేదీన వరల్డ్ పాపులేషన్ డేగా ప్రకటించారు. ఆ రోజు ముఖ్యమైన ఉద్దేశం జనాభా సమస్యని సవాళ్లను చర్చించడానికి, పరిష్కారాలు చూపడానికి, మన భవిష్యత్తు అందించడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరం థీమ్ చూస్తే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ది ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్ అనే సబ్జెక్ట్ మీద ఈ సంవత్సరం ఈ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ప్రపంచంలో 10 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 1.8 బిలియన్ యంగ్ పీపుల్ ఉన్నారు. ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలుగు మన గురజాడ అప్పారావు గారి యొక్క కోట్ చేస్తున్నా. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఆనాడే గురజాడ అప్పారావు గారు చెప్పారు. దీన్ని సునిశ్చితంగా మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేశం అంటే రాష్ట్రాలు, ప్రాంతాలు, పట్టణాలు, సరిహద్దులు, భూభాగాలే కాదు. దేశం అంటే మనుషులు, వారి అవసరాలు, మంచి జీవన ప్రమాణాలు, ప్రజల కష్టాలు, సమస్యల పరిష్కారం. అప్పుడే ఈ దేశానికి ఒక మీనింగ్ ఉంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం పాడేరు చేరుకున్న హోంమంత్రికి ఎన్డీఏ కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
ముందుగా ఉత్తరాంధ్ర జిల్లాకు ప్రసిద్ధిగాంచిన పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని హోంమంత్రి మంగళపూడి అనిత దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం చేసి మంత్రి అనితకు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అధికారులు అందజేశారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. గంజాయి నిర్మూలనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ తెలిపారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ సర్కారు నిర్లక్ష్యం వల్లే రాష్ట్రం గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల ఫలితంగా గతంలో లక్షల ఎకరాల్లో గంజాయి సాగు ఉంటే నేడు గణనీయంగా తగ్గిందన్నారు. గంజాయి నిర్మూలనకు ఈగల్ టీమ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గంజాయి నివారణకు చర్యలు చేపడుతుంటే గంజాయి బ్యాచ్ తట్టుకోలేకపోతుందని వైసీపీ నేతలను ఎద్దేవా చేశారు. నగరంలో మెట్రోకు సెప్టెంబర్లో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. టీసీఎస్, గూగుల్, కాంటింజెంట్, క్యాప్జెమినీ వంటి సంస్థలు నగరానికి వస్తున్నాయని గండి బాబ్జీ తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో విశాఖపట్నం మారుమ్రోగిందని, ఇది వైసీపీ నేతలకు గిట్టడం లేదని అన్నారు. ముఖ్యంగా మీకు తెలుసు, గత 6 నెలల నుంచి కూడా ఒక ఈగల్ టీమ్ అనే ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి ఎక్కడెక్కడైతే గంజాయి సాగు అవుతుందో అల్లూరు జిల్లాలో ఏజెన్సీలో మోస్ట్ ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేసి డిస్ట్రాయ్ చేసి దగ్గర 10,000 ఎకరాలు తీసుకొచ్చే, లక్షల ఎకరాల్లో సాగు జరుగుతూ ఉంటే దాన్ని 10,000 ఎకరాలు తగ్గించి ఇవాళ ప్రభుత్వం ఎవరైనా ఇటువంటి గంజాయి ఇంపోర్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే టాడా యాక్ట్ పెట్టి కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టి బాగా తగ్గించింది. ఈ గంజాయి పెంపకాన్ని కూడా, ట్రాన్స్పోర్ట్ని, పెంపకాన్ని కూడా, ఈ డ్రగ్స్ కానీ కొకైన్ కానీ. ముఖ్యంగా మీకు ఇవాళ చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఏజెన్సీలో సుమారు లక్షల ఎకరాలు ఈవేళ వాళ్ళకి ఉద్యానవన పంటలు పండించాలని ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రైవేట్ వెండర్స్ ద్వారా ఫైనాన్స్ ఏర్పాటు చేసి వాళ్ళని తోటలు వేసుకోమని, ఆ తోటల్లో వచ్చే ఫలసాయం ఏదైతే ఉందో ఆ ఫలసాయాన్ని ఆ కుటుంబాలు ప్రతిఫలం పొందేలాగా ఈరోజే సుమారు 40,000 మొక్కల్ని మన హోంమంత్రిగా అనిత గారు, అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కలిపి పంపకం ఏర్పాటు చేశారు. తద్వారా ఈ గంజాయి మీద ఆధారపడిన ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, మీకు తెలుసు గంజాయి ఎందువలన ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది పండిస్తున్నారనేది, వాళ్ళ జీవనాధారం సరైన ఇది లేక దానికి అలవాటు పడిపోయి చేసిన దాని మీద దానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ఈవేళ వాళ్ళకి వేరే మార్గాలు చూపించి ఆదాయం చూపించి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. నగరంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తన రాజకీయ జీవితంలో హామీలను నెరవేర్చిన సందర్భం లేదన్నారు. పార్టీ శ్రేణులు ప్రజల్లో వెళ్లిన బాబు షూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలన్నారు. త్వరలో ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేస్తామంటున్న ప్రభుత్వం ఆ సౌకర్యాన్ని జిల్లాకే పరిమితం చేయడంపై మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ అర్హులందరికీ పథకాలను అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం తమను మోసగించిందని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కూటమికి భంగపాటు తప్పదన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాటిచ్చిన మాటకి నిలబడే రాజకీయంలో అవసరమైన ఆవశ్యకత ఎంతో చెప్పడానికి రాబోయే కాలంలో ఇంకా ఏ రాజకీయ పార్టీ కూడా ఇచ్చిన మాట నెరవేర్చకపోతే ఏ విధంగా ప్రజలు ఇచ్చి చెప్తారో ఆ ప్రకారం చేయడానికి కార్యక్రమం తెలుసు. చూసాం అన్ని కూడా ఈ సంవత్సరాల పాటు మరి ఉద్యోగ నిరుద్యోగులకు గుర్తిస్తున్నారు, ఆడవాళ్ళకు గుర్తిస్తున్నారు, 50 సంవత్సరాల నుంచి వాళ్ళకి వచ్చి రక్షిస్తున్నారు. మరి 3% రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలంటే 3% ఉన్నారు. మరి ఎందుకంటే మనం వచ్చి కాదు ఈ జిల్లాలోనే అని చెప్పి మాట మార్చారు. ఏదో మన పార్టీ ప్రయోజనాల కోసం కాదు, 100% కూడా. ఎందుకంటే ఎన్నికలు ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి మనందరి ప్రీతమ నాయకులు, జనహృదయ నేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, ప్రజలకు మంచి చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా కొనసాగాలనే ఉద్దేశంతో పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రజల పక్షాన్ని ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మనందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం, ప్రజా సంకల్ప యాత్ర 5 సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సుభిక్షమైన సుపరిపాలన, పేదల సంక్షేమం, మహిళా సాధికారత, పేదవాడి విద్యాబుద్ధుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన కార్యక్రమాలు, ఆర్థిక స్తోమత లేని పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన ఆరోగ్య భద్రత, నిరుద్యోగ యువతీయులకు ఉపాధి కల్పించడం కోసం చేసిన ఆయన కృషి ఏ విధంగా చేశారో మనందరికీ కూడా తెలుసు. 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే ఈ దేశానికి ఆదర్శం. మత్స్యకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తూర్పు జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 19వ వార్డు పెదజాలారిపేట ఆర్టీసీ డిపో వద్ద ఏర్పాటు చేసిన జాతీయ మత్స్య రైతుల దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 55 లక్షలు ఖరీదు చేసే బోట్ ఇంజన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మణరావు, ఎమ్మెల్యే రామకృష్ణబాబును మత్స్యకారులు సన్మానించారు. అనంతరం రామకృష్ణబాబు మాట్లాడుతూ 12 లక్షల కోట్ల అప్పులున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు తన పాలనా దక్షతతో ఇప్పుడిప్పుడే గాడిన పెడుతున్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో మత్స్యకారులకు సబ్సిడీపై ఒక్క వస్తువు ఇచ్చిన దాఖలా లేదని అన్నారు. ఎన్నికల హామీ మేరకు మత్స్యకార భరోసాను ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొద్ది మందికి పడలేదని తెలిసిందని జేడీ లక్ష్మణరావుకు అలాంటి వారి లిస్టును తయారు చేయాలని సూచించామని చెప్పారు. ఇంకా వాసవానిపాలెం, జాలారి, ఎండాడ, శివగణేష్ నగర్, అప్పుగర్ ప్రాంత మత్స్యకారులకు 45 వరకు వలలు, బోట్ ఇంజన్లు త్వరలో పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సుమారు 55 లక్షల విలువ చేసే ఇంజన్లు మత్స్యకార కుటుంబాలకి పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మిగతా వలలు కానీ ఇంజిన్లు కానీ సుమారు ఒక 45 వాసపానిపాలెం, జాలరెండాడ, శివగణేష్ నగరు, అప్పుగారి ప్రాంతం వాళ్ళకు కూడా ఇంకా పంపిణీ చేయవలసింది ఉంది. 2014-19లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఉద్యుత్ సమయంలో కానీ మామూలు రోజుల్లో కానీ పేద మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు పడవలు కానీ మన ఇంజిన్లు కానీ వల్ల కానీ ఇది జీపీఎస్ సిస్టమ్స్ కానీ అన్నీ కూడా 50% సబ్సిడీకి ఆ రోజు ఇవ్వడం జరిగింది. 2019-24 ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మత్స్యకారులకి సబ్సిడీ మీద ఒక్క వస్తువు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అఖిల భారతీయ స్టూడెంట్స్ ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి యు నాగరాజు డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలన్నారు. జీవో నంబర్ 77 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అనేక విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులకు ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నాయని చెప్పారు. ఇందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల జాప్యమని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నారా లోకేష్ గారు గతంలో యువగలం పాదయాత్రలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విద్యార్థులను తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉంది. జీవో నంబర్ 77 తీసుకొచ్చి
ఏ పేద విద్యార్థులు ప్రైవేట్ పీజీ కళాశాలలో చేరతారో వాళ్ళు పూర్తిగా స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేయడం జరిగింది. మేము అధికారంలో రాగానే జీవో నెంబర్ 70 రద్దు చేస్తామని చెప్పేసి యువకుల బాధ్యత నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది విద్యార్థులకి, తల్లిదండ్రులకి. అలాగే వీళ్ళు అధికారంలోకి వచ్చిన రాకముందు 3,900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉండడం జరిగింది. గత బడ్జెట్ సమావేశాల్లో ఈ 3,900 కోట్లకు సంబంధించి 2,600 కోట్ల వీళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 3 దఫాల్లో పాటు ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా ఇప్పటి వరకు కనీసం ₹1 కూడా విద్యార్థుల ఖాతాలో పడే పరిస్థితి లేదని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కొన్ని దేశాల్లో జనాభా విపరీతంగా పెరగడం, మరికొన్ని దేశాల్లో గణనీయంగా తగ్గడం జరుగుతుందని ఏయూ జనాభా పరిశోధన కేంద్రం డైరెక్టర్ మునిస్వామి అన్నారు. ఏయూలో ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మునిస్వామి మాట్లాడుతూ జనాభా పెరగడం తగ్గడం వల్ల అనేక ఇబ్బందులు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. ప్రతి దేశానికి అవసరమైన జనాభా లేకుంటే మానవ శక్తి తగ్గిపోతే ఆ దేశ అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. అలాగే అధిక జనాభా పెరిగితే పెరిగిన జనాభాకు మౌలిక వసతులు, ఉపాధి కల్పించడం కష్టమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య టీజేరావు, విశ్రాంతి ఉపకులపతి ఎస్ రామకృష్ణారావు, ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్, రిజిస్టర్ ఆచార్య ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ప్రపంచ జనాభా దినోత్సవ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అవగాహన కల్పించడం. జనాభా పెరుగుదల వల్ల నష్టాలు ఏంటి, రైట్, జనాభా తగ్గడం వల్ల కూడా నష్టాలు ఏంటి, మన సస్టైనబుల్గా అంటే స్టెబిలిటీగా పాపులేషన్ ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో మనము ప్రపంచ జనాభాలో చూసుకున్నట్టయితే మన భారతదేశ జనాభా మొదటి ప్లేస్లో ఉంది. సో ఇంతకుముందు చైనా ఉండేది మొదటి ప్లేస్లో, ఇప్పుడు భారతదేశం మొదటి ప్లేస్కి వచ్చింది. అంటే పాపులేషన్ పెరుగుతుంది కానీ మరి గణనీయంగా ఏమో పెరగట్లేదు, కానీ పెరుగుతూనే ఉంది. సో మన పాపులేషన్లో ఫెర్టిలిటీ రేటు తక్కువగానే ఉంది. ఒకప్పుడు ప్రతి కుటుంబంలో 3, 4, 5, 6 మంది వరకు, 8 మంది వరకు ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో 1 లేక 2 మాత్రమే ఉంటున్నారు. సో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సిపిఎం జగదాంబ జోన్ నాయకుడు వై రాజు డిమాండ్ చేశారు. పూర్ణ మార్కెట్ సమీపంలో గల దుర్గాలమ్మ ఆలయం వద్ద స్మార్ట్ మీటర్లు వద్దంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగాలపై అదనపు ఆర్థిక భారం మోపే చర్యలకు స్వస్తి చెప్పాలన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే కార్మికులు ఉపాధి కోల్పోవడంతో పాటు ప్రజలపై అధిక విద్యుత్ ఛార్జీల భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలన్నారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చంద్రశేఖర్, సుబ్బారావులు పాల్గొన్నారు. ప్రజల మీద తీవ్రమైన భారాలు మోపడానికి అదాని స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తుంది. ప్రజలందరూ కూడా స్మార్ట్ మీటర్లు పెట్టొద్దనేసి అడ్డుకోవాలి. మీటర్ బిగించడానికి వచ్చినప్పుడు ఆ సిబ్బందిని ఖచ్చితంగా మా మీటర్లు బాగానే పనిచేస్తున్నాయి, దాన్ని మార్చవలసిన అవసరం లేదనేసి వ్యతిరేకిస్తే ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి వెళ్తారు. ప్రజలు కనుక వ్యతిరేకించిపోతే మన నెత్తి మీద ఈ కుంపటిని మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిపి మన నెత్తి మీద కుంపటి పెట్టబోతున్నారు. ఈరోజు కరెంట్ ఛార్జీలు మనకి యూనిట్ రేట్లు తక్కువ ఉన్నప్పటికీ రకరకాల ఛార్జీలు పెట్టేసి విపరీతమైన కరెంట్ ఛార్జీలు మనకి బిల్లులు వస్తున్నాయి. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్చి ఆధ్వర్యంలో నిర్విరామంగా విజయవంతంగా గిరి ప్రదక్షిణ నిర్వహించామని డీసీపీ2 మేరీ ప్రశాంతి అన్నారు. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గిరి ప్రదక్షిణకు విశాఖతో పాటు తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, ఇతర ప్రాంతాల నుండి లక్షల మంది భక్తులు హాజరయ్యారని, అందరూ సుమారు 3,000 మంది పోలీసుల సిబ్బందితో గిరి ప్రదక్షిణ నిర్వహించామని అన్నారు. గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులు వారి వారి భాషలు తెలిసిన ఈ సిబ్బందిని ఏర్పాటు చేశామని అన్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా, ఆధునిక టెక్నాలజీ ద్వారా తప్పిపోయిన పిల్లల్ని స్పెషల్ టీం ద్వారా తప్పిపోయిన పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించామని చెప్పారు. ఆర్ఎఫ్ఐ ట్యాగ్ ద్వారా తప్పిపోయిన 200 మంది భక్తులను వెతికి వారి బంధువులకు అప్పగించామని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గిరి ప్రదక్షిణ ముగిసిందని, నిర్విరామంగా పోలీస్ సిబ్బంది పనిచేశారని, తద్వారా భక్తులు పోలీసులు అభినందించారని అన్నారు. లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో జరిగిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం గురించి
ఇది 32 కిలోమీటర్ల సర్కంఫరెన్స్. దీనికి కొన్ని లక్షల మంది హాజరవడం జరిగింది. వైజాగే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ఇతర జిల్లాలు, అలాగే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, తమిళనాడు ఇట్లాంటి స్టేట్స్ నుంచి కూడా చాలామంది భక్తులు రావడం జరిగింది. సో ఈ సందర్భంగా సఫిషియంట్ బందోబస్తుని మనం ప్లాన్ చేయడం జరిగింది. చాలా రోజుల ముందు నుంచే దీని గురించి ప్లాన్ చేయడం జరిగింది. సిపి గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోవడం, అలాగే తొలి పావంచ దగ్గర ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సిపి గారు పర్సనల్గా ఉండి మొత్తం కూడా సూపర్వైజ్ చేయడం జరిగింది. ఈ భారీ భక్త సమూహం మధ్య మనం చూస్తే చాలామంది తప్పిపోవడం జరిగింది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మొబైల్ సిగ్నల్స్ ఆల్మోస్ట్ లేకపోవడం, సో వాళ్ళని ట్రాక్ చేసే పరిస్థితి కూడా లేదు. సో అందరికీ కమాండ్ కంట్రోల్కి వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితి తీవ్రతను గమనించిన సిపి సార్ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఒక స్పెషల్ టీమ్ని ఎక్స్క్లూజివ్లీ ఈ తప్పిపోయిన వాళ్ళని వెతకడం గురించి పెట్టడం జరిగింది. అలాగే భక్తులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు కాబట్టి వేరే ఆ రాష్ట్ర భాషలు, ఒరియా తెలిసిన కానిస్టేబుల్స్, తమిళ్ తెలిసిన కానిస్టేబుల్స్, అలాగే హిందీ వచ్చిన కానిస్టేబుల్స్ కూడా ఆ టీంలో పెట్టి ఒక స్పెషల్ టీం నిన్న మధ్యాహ్నం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మన స్పెషల్ బ్రాంచ్ మన ఇన్స్పెక్టర్ లూదర్ గారు, అలాగే మన 1 టౌన్ ఇన్స్పెక్టర్ బాబు గారు, అలాగే స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, అలాగే మన గోపాలపట్నం ఇన్స్పెక్టర్ గారు ప్రభాకర్ గారు, వీళ్ళందరితో మనం ఒక స్పెషల్ టీం పెట్టి కొంతమంది సిబ్బందిని పెట్టి ఎక్స్క్లూజివ్లీ తప్పిపోయిన వాళ్ళని, ఎందుకంటే మనందరం అర్థం చేసుకోగలం అట్లాంటి దాని చోట్ల తప్పిపోతే అన్ని లక్షల మందిలో ఎంత భయాందోళనకు గురవుతారు, ఎంత మానసిక ఆందోళనకు గురవుతారు అన్నది. సో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నగరంలో ఉత్తరాంధ్ర స్థాయి సమావేశం జరిగింది. జాప్ వ్యవస్థాపకులు ఉప్పల్ లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షులు రవితేజ, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, ఎస్యూజే కార్యదర్శి శశి, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ జాబ్ యూనిట్కి సభ్యులు ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కేఎం కీర్తన్, ప్రధాన కార్యదర్శిగా జేవీకే అప్పలరాజులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కీర్తన్ అప్పలరాజు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. జాబ్ బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై పోరాడతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాబ్ సీనియర్ నాయకులు పిఏఆర్ పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. జాబ్ యూనియన్లో ఈ రోజు నుంచి జిల్లా ప్రెసిడెంట్గా నేను బాధ్యతలు అప్పచెప్పిన మా జాతీయ స్థాయి ఉపలక్ష్మి గారికి, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ రవితేజ గారికి, వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారికి, ఇక్కడ ఉండే పెద్దలకి, అలాగే నా జర్నలిస్ట్ నాకు చేదోడు వాదుగా ఉన్న జర్నలిస్ట్ మన ప్రధాన కార్యదర్శి అప్పలరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు నుంచి ఎప్పుడు మన జర్నలిస్ట్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా ఖచ్చితంగా ముందుండి పోరాడతామని, అలాగే మన జర్నలిస్ట్ సంక్షేమం కోసం ముందుగా పోరాడతాం. అలాగే మా బాధ్యతలు కూడా మేము గుర్తు చేసుకుంటూ మా జర్నలిస్ట్ని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకున్న సమస్యల మీద కానీ, వాళ్ళకున్న ఇబ్బందుల మీద కానీ, ఎటువంటి ఏ సమస్యలు వచ్చినా కూడా ముందుండి పోరాడతాము. ఇంతకుముందు మనకు రావాలి ప్రభుత్వం నుంచి మనం ఏదైతే సహకారం అందించాలో వాటి కోసం ముఖ్యంగా మేము పోరాడతామని మేము తెలియజేస్తున్నాము. అలాగే నేను పిలవగానే ఇంత మీటింగ్కి, ఇంత ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఒక సమావేశానికి ఇంతమంది జనాలు వచ్చినందుకు సంతోషం నా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా. ఇప్పుడు ఈ వచ్చినట్టే కాదు, మీ ప్రతి క్షణం మీ జర్నలిస్ట్కి అంటే ఒక మా జాబ్ యూనియనే కాదు, జర్నలిస్ట్ అనే ప్రతి వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ నుండి సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి మేము ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలో దీన్ని ఇంకా పెద్ద స్థాయిలో తీసుకెళ్తాను. ఖచ్చితంగా ఒక జాతీయ స్థాయిలో యూనియన్ మాకు ఈ స్థాయిలో సపోర్ట్ చేసి జిల్లాలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జీవీఎంసీ 93, 94, 95, 96, 97 వార్డులకు సంబంధించిన ఆర్పీలకు హైస్పీడ్ ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని ఆర్పీలకు ట్యాబ్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్యాబ్లు ఇవ్వడం వల్ల ఆర్పీలకు విధి నిర్వహణ సులభతరం అవుతుందని అన్నారు. తద్వారా హౌస్ మ్యాపింగ్ మరియు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి అందే విధంగా ఈ ఆర్పీలు కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్, సిడిఓ మరియు జీవీఎం సిబ్బంది పాల్గొన్నారు. మహిళలకి ట్యాబులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలన్న ఒక సంకల్పంతో పని చెప్పడమే కాదు, దాని నుంచి వాళ్ళ డేటా అంతా కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి. అంటే కాగితం లేకుండా రాసుకోకుండా ట్యాబ్లు ఇచ్చినట్లయితే దాంట్లో కూడా వాళ్ళు పొందుపరుచుకోవచ్చు అన్న ఒక సంకల్పంతో వాళ్ళందరికీ కూడా ట్యాబ్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా ఇది వాళ్ళని ప్రోత్సహించడానికి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అభినందనీయం. అందుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.
93, 94, 95, 97 కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హైస్కూల్ హెడ్ మాస్టర్ ఎం వెంకట్రావు మాట్లాడుతూ పిల్లలకు మంచి విద్యను అందించడం ఉపాధ్యాయుల బాధ్యత అయితే పిల్లలకు మంచి చెడు తెలియజేయడం తల్లిదండ్రుల బాధ్యతగా గుర్తించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు పాఠశాల నుండి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నారని, విద్యను మించిన ఆస్తి లేదన్నారు. కొన్ని సమస్యలు శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లామని, అతి త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. చాలా శుద్ధనవండి. విశాఖపట్నం జిల్లా చెనగదిలి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రంపాలెంలో నిర్వహిస్తున్న మన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఈరోజు నిర్వహించుకున్నామండి. ఈ కార్యక్రమంలో భాగంగా మన గౌరవ శాసనసభ్యుల్ని, అలాగే కార్పొరేటర్లని, అదేవిధంగా రైతు స్థానిక నాయకులందరినీ కూడా ఆహ్వానించడం జరిగిందండి. తల్లిదండ్రులందరూ కూడా పెద్ద ఎత్తున దీనికి హాజరై ఉన్నారు. ఇక్కడ మన పాఠశాల తాలూకు ఈ అవసరాలని, లేకపోతే ఆ విద్యార్థుల తాలూకు ఉన్నతికి ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా మనం గుర్తించాము. అదంతా కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగిందండి. ఈ విషయాన్ని అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానించడమైంది. ఇవన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు తన దృష్టిలో తీసుకుని వెళ్ళి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి తాలూకు వారి దృష్టికి తీసుకొని వచ్చి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని మేమంతా నిర్ణయించుకున్నామండి. దానికి మా ఏదైతే ఎస్ఎంసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, పేరెంట్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, చైర్మన్ గారు, మిగతా సభ్యులందరూ కూడా మనకి ఎనలేని సహకారాన్ని అందిస్తున్నారండి. ఈ యొక్క మెగా పేరెంట్స్ మీటింగ్ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారిని, అలాగే మన పేరెంట్స్ని, మన గ్రామ పెద్దల్ని అందరినీ ఆహ్వానించడం జరిగిందండి. వారు టీచర్లతో మమేకమయ్యి పేరెంట్స్ కూడా మంచి చెడులు మాట్లాడుకోవడం జరిగిందండి. ఇవన్నీ కూడా మేము ఒక పేపర్ రూపంలో పెట్టుకొని మన శాసనసభ్యులైనటువంటి గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లి మా స్కూల్ యొక్క అభివృద్ధి చేయడానికి, ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఆయన సహాయం కోరడం జరుగుతుందండి. లూపిన్ ఫార్మా పరిశ్రమ ప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి డిమాండ్ చేశారు. పరవాడ ఫార్మాసిటీలో 8వ తేదీన అర్ధరాత్రి జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేసి తీవ్ర అస్వస్థతకు గురైన పి లక్ష్మణ్ కుమార్కు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. జరిగిన ప్రమాద విషయాన్ని యాజమాన్యం బయట ప్రపంచాన్ని తెలియకుండా వ్యవహరించిందని, దీని మీద విచారణ చేసి వైద్య సేవలు పొందుతున్న కార్మికుడికి మెరుగైన వైద్య సేవలతో పాటు కార్మికుడు కోలుకునే వరకు పూర్తిస్థాయి వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, భద్రతా ప్రమాణాల వైఫల్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని గనిశెట్టి అన్నారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రెవెన్యూ శాఖ విచారణ చేసి చర్యలు చేపట్టాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. పరవాడ ఫార్మాసిటీలో లూపిన్ ఫార్మా పరిశ్రమలో విషవాయువు లీకే ఒక కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పి లక్ష్మణ్ కుమార్ అనేటువంటి కార్మికుడు 8వ తేదీ రాత్రి జరిగినటువంటి ఘటన యాజమాన్యం గోప్యంగా ఉంచింది. ఈ విషయాన్ని బయటికి తెలియకుండా యాజమాన్యం జాగ్రత్తలు తీసుకొని కార్మికుడిని విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని, కోలుకునే వరకు పూర్తిస్థాయి వేతనం చెల్లించాలని, అలాగే గోప్యంగా ఉంచినటువంటి ఈ విషయం మీద వెంటనే యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అలాగే బ్యాచ్ సార్జ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం అనేటువంటి చోటు చేసుకున్నట్లుగా తెలిసింది. అందుకని ఈ బ్యాచ్ సార్జ్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాలు వీటిని పట్టించుకోకపోవడం వల్లనే భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అందుకని యాజమాన్యం మీద ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అన్ని శాఖల అధికారి యంత్రాంగం వెంటనే విచారణ చేసి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. వెలగపూడి సచివాలయంలో ఘనంగా జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు. జనాభా అనేది భారంగా కాకుండా ఆస్తిగా భావించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. అల్లూరు జిల్లాలో కొనసాగుతున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన. ముందుగా పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత.
వైసీపీ శ్రేణులు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం విస్తృతం చేయాలని పిలుపునిచ్చిన శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. కూటమి పాలన ప్రారంభమై ఏడాది దాటినా ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని విమర్శ. ఏయూలో జనాభా పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన జనాభా పరిశోధన కేంద్రం డైరెక్టర్ మునుస్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.